హాయ్ అండి. స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి బాక్స్లలో ఏం పెట్టాలి, స్నాక్స్, ఇలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేసి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలా అప్పటికప్పుడుగా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక గిన్నెలో గ్లాస్ వరకు చక్కెరని, అలాగే 2 గ్లాసుల వరకు వాటర్ని, 2 ఇలాచీలను వేసుకొని బాగా మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత పక్క పెట్టేసేయండి. కొద్దిసేపు చల్లని తర్వాత పిండిని కలిపేద్దాము. ఒక వెడల్పు బేషన్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి, 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని చిటికెడంతా సాల్ట్ని వేసుకొని ఈ చల్లన షుగర్ సిరప్ అనేది దాంట్లో వేసి బాగా కలపండి. ఇలా కొద్దిగా ఈ సిరప్ని దాంట్లో వేసి బాగా కలుపుతూ ఉండండి. చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోండి. మనకి నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయాయి అనమాట. 2 కప్పులకి 2 గ్లాసుల వరకు వాటర్ని కరెక్ట్గా సరిపోయాయి. మరీ పలుచగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇలా కొద్దిగా అంతా స్మూత్గా రావడానికి కొద్దిగా ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని పొడి పిండిని చల్లుకొని ఇలా చపాతీలాగా చేసుకోండి. మనకి ఎక్కడ కొసలు మందంగా లేకుండా ఈక్వల్గా చేసుకోండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. డైమండ్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ ఏ విధంగానే చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను స్క్వేర్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఇలా కొంచెం పల్చగా చేసుకున్నాను అనమాట. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఈ కట్ చేసుకున్న చిప్స్ని దాంట్లో వేసుకొని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. బాగా కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మనం చిప్స్ని వేయించుకున్నారంటే చాలా కరకరాలు ఆడిపోతుంది. చూసారు కదా, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.